మల్బరీ ఫలుదా. మల్బరీ ఫలుదా. ఓకే, ఈ మల్బరీ అంటేనే మాకు కొత్తగా అనిపిస్తుంది. ఎలా ఉంటాయి ఒకసారి చూపిస్తారా? తప్పకుండానండి. మల్బరీ ఓకే, ఇలానే ఉంటాయి. దీంట్లో స్వీట్గా ఉంటుందా? ఎలా ఉంటుంది దీని టేస్ట్ అనేది? ఎందుకండి, ఒకటి టేస్ట్ చేయండి, ఎలా ఉంటుందో మీరే చెప్పండి. కలర్ కూడా ఉంది. కలర్ ఉంటుంది, నేరేడు పండు కలర్, నేరేడు పండు కలర్ ఉంటుంది, కానీ టేస్ట్ టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది చాలా ఉపయోగకరం, ఎందుకంటే దీనివల్ల విటమిన్స్ ఉంటాయి, డైజెషన్ సిస్టాన్ని మెరుగుపరుస్తుంది, అదేవిధంగా బాడీకి చలవ, కండ్లకు, ఓకే అంటే కండ్ల పైన స్పెట్స్ పెట్టుకునే వాళ్ళు రోజుకు 4 తింటే డైరెక్ట్గా మార్నింగ్ టైంలో తింటే మనకు సైట్ కూడా తగ్గే అవకాశం చాలా వరకు దీనివల్ల ఉపయోగపడుతుంది. అసలు ఇవి ఎక్కడ దొరుకుతూ ఉంటాయి? సీజనల్ గా వచ్చే సమ్మర్ లోనే దొరుకుతుందా? లేదండి, ఇది మార్కెట్ లో దొరకవు, ఎక్స్పోర్ట్ అన్నమాట. ఇది బయట నుంచి వస్తాయి మనకి ఎక్కువ వరకు. సూపర్ మార్కెట్స్ లో మనకు ఉంటాయి అన్నమాట. సూపర్ మార్కెట్లో కూడా చాలా తక్కువగా దొరుకుతుంది. పర్టికులర్గా మనకేంటంటే సప్లయర్స్ ద్వారా ఒక స్పెషల్ ఇస్తుంటారు, కాకపోతే అక్కడక్కడ రేర్గా పెద్ద సూపర్ మార్కెట్లో మనకు అవైలబుల్ దొరుకుతుంది. కాకపోతే ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ కూడా. అంటే ఎక్స్పెన్స్ అంటే మరీ ఓవర్ ఎక్స్పెన్స్ కాదు, ఎందుకంటే మనకు ఒక మంచి మెడిసిన్ దొరుకుతుంది బాడీలో అన్నప్పుడు ఎక్స్పెన్స్ ఏముందండి. రైట్, నిజమే మీరు చెప్పినట్టు చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దాన్ని తినడం ద్వారా మనకి నష్టం అయితే ఏం లేదు. ఖర్చు ఎక్కువైనా కొంచెం తీసుకోవడం వల్ల ఉపయోగం ఉందంటే ఎంత ఖర్చు అయినా లెక్క చేయరు అనమాట. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే చెప్పేస్తే నా జ్యూస్ నేర్చేసుకుంటాం. మల్బరీస్ 1 కప్పు, పాలు 1 కప్పు, పంచదార కొద్దిగా, సోంపొడి కొద్దిగా, ఫలుదా. రైట్, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. మల్బరీ ఫలుదా, వావ్, చాలా కొత్తగా ఉంది ఆ ఫ్రూట్ కూడాను. ఇప్పుడు దాంతో మిక్స్ చేసి ఫలుదాతో మనకి సరికొత్త జ్యూస్ని రెడీ చేయబోతున్నారు యాదగిరి గారు. మరి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ నేర్పించేస్తారా? తప్పకుండా. ఓకే యాదగిరి గారు, స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ మనం మల్బరీస్ 1 కప్పు తీసుకొని దీంట్లో వేసుకోవాలి. ఓకే, ఇది మనకు చిక్కగా వస్తుందా లేకుంటే కొంచెం చిక్కగా ఉంటుంది? ఓకే, పాలు 1 కప్, పంచదార రుచికి సరిపడా. ఓకే, టోటల్గా మనకి పాల్లో వేసుకున్నాం కొంచెం సోంపు పొడి పౌడర్, మల్బరీ ఫ్రూట్స్, అలానే పాలు, కొంచెం పంచదార, సోంపు. ఓకే, అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి ఒక్కసారి మిక్సీ చేసుకోవాలి. ఓకే, కొన్ని వాటిని మిక్సీ చేసేటప్పుడు మనకి విరిగిపోతూ ఉంటాయి కదా పాలతో మిక్స్ చేసేటప్పుడు. ఎక్కువగా నేరేడు పళ్ళు ఆ విధంగా పాలని విరగొడుతుంది కాబట్టి పాలతో కొన్ని మిక్స్ చేసుకోకూడదు, కానీ మల్బరీ మాత్రం పాలతో బాగుంటుంది. ఓకే, కలర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము మిక్సీ ఆడించుకోవాలి. అయిపోయిందండి. పైన తీయంగానే స్మెల్ ఒక్కసారి ఆ సోంపు వేసుకోవడం వల్ల భలే వచ్చింది. అవును, కలర్ కూడా టోటల్ గా చేంజ్ అయిపోయింది, పాల్లో మిక్స్ అయింది కదా, ఆ మల్బరీ కలర్ మొత్తం దానికి వచ్చేసింది, గ్రేప్స్ కలర్ వచ్చినట్టు. అవునవును, గ్రేప్స్ జ్యూస్ లాగా. అవును, ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ముందుగా మనం సబ్జ గింజలను నానబెట్టుకొని పెట్టుకున్నాము. మనము ఈ సబ్జ గింజలు నానబెట్టిన ఈ సబ్జ గింజల్ని మనం ఇందులో పోసుకోవాలి. ముందుగా గ్లాస్లో వేసేసుకుంటున్నామా? అవునండి. ఓకే, కానీ మీరు ఇక్కడ సబ్జా అనేసప్పటికీ మీరు గార్నిష్లోనే యూజ్ చేస్తున్నారు, లేకుంటే మనం మిక్సీలోనే కూడా వేసేసుకుంటాం కదా, మరి మిక్సీ చేసేటప్పుడు ఎందుకు వేసుకోలేదు? అంటే ఆ ఫలుదా ఏదైతే ఉందో మిక్సీ పెట్టిన తర్వాత మొత్తం మ్యాష్ అయిపోతుంది, మనకు తెలియకుండా పోతుంది అనమాట. అందుకని ఇప్పుడు దీంట్లో సపరేట్ వేసి గార్నిషింగ్ చేసి పెడితే తాగేటప్పుడు మనకు ఫలుదా మధ్యన తగులుతూ ఉంటే చాలా రుచికరంగా ఉంటాయి. ఓకే, అదో డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. అవును, ఇప్పుడు మనము జ్యూస్ మనం ఇందులో పోసుకోవాలి. కలర్ కూడా చూస్తున్నారా, టోటల్గా మారిపోయింది. వావ్, మొత్తంగా ఆ కలర్ కూడా ఏంటి ఆ కలర్ అని కూడా చెప్పడం కష్టం, మల్బరీ కలర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మనం కొంచెం దాన్ని గార్నిషింగ్ చేద్దాం. ఓకే, గార్నిష్ అనేది ఇక్కడ మల్బరీ ఫ్రూట్ తీసుకోవట్లేదు, మీరు పైనాపిల్ తీసుకుంటున్నారు. అవును, ఓకే.
ఈ మల్బరీ ఫ్రూట్ని ఇంకా ఏ టైంలో తీసుకుంటే మీరు అన్నారు చెప్పారు కదా ఐస్కి చాలా బాగా పనిచేస్తుందని చెప్పేసి, మార్నింగ్ అవర్స్లో తీసుకుంటే బాగుంటుందా లేకుంటే? అవునండి, ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, జస్ట్ ఒక రోజుకి 4-5 తీసుకుంటే మాత్రం ఐస్ అంటే సైడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది కొంచెం తగ్గుతుందన్నమాట, తగ్గుముఖం పడుతుంది. ఓకే ఓకే. కానీ ఇక్కడ రేర్గా దొరుకుతుంది, మనం తెప్పించుకుంటే మాత్రం దొరుకుతుంది తప్పితే నార్మల్గా మార్కెట్లో మనకి ఎక్కడ అవైలబుల్ ఉండదు, అంటే చాలా తక్కువ దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో ఇది. ఎందుకంటే కొంచెం ఇది మనకు ఫారెన్ నుంచి వస్తూ ఉంటుంది ఇది. ఓకే, ఇంగ్లీష్ వెజిటేబుల్స్ లాగా ఇది కూడా ఇంగ్లీష్ ఫ్రూట్స్ టైపు. మనకి ఇక్కడ కూడా ఏంటంటే తెలుగులో దాని పేరు ఏంటంటే, తెలంగాణ లాంగ్వేజ్ స్టైల్లో చెప్పాలంటే తుత్తూరు పండ్లు అంటారు దాన్ని. ఓకే, పాతకాలపు నాటు చెట్లు ఇండ్లలో పెరట్లో పెట్టుకునే వాళ్ళు. ఇది రోజు ఒక 4 పండ్లు 5 పండ్లు, అంటే ఇది 365 రోజులు వస్తూ ఉంటాయి. వస్తూనే ఉంటాయా? ఓకే ఓకే, నేను ఇంకా సమ్మర్లో స్పెషల్గా వస్తాయేమో అనుకుంటున్నా. కాదు, రైట్, బాగుంది కలర్ కాంబినేషన్, చాలా చక్కగా ఉంది. డార్క్ కలర్, ఇదేమో లైట్ కలర్ కాబట్టి మీరు ప్లేట్ ఇస్తే. ఓకే, వావ్, మల్బరీ ఫలుదా నా చేతిలో రెడీ అయిపోయింది. మరి ముందు ఇది నాకు కూడా చాలా ఇష్టం, ఇది జ్యూస్. నేను కూడా దీన్ని టేస్ట్ చేయాలని నాకు ముందు, కానీ ముందు జడ్జిమెంట్ తీర్పు వచ్చిన తర్వాతనే మనము దాన్ని తీసుకొని ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ముందు చేసింది కంటే ముందు రుచి చూసే వాళ్ళది గొప్ప విషయం. అందుకు వాళ్ళు ఏం చెప్తారో విన్న తర్వాత మనం చేద్దాం. రైట్, ఇంత చక్కగా ఇంత హెల్తీ ఫ్రూట్ని ఈ వేలో యూజ్ చేసి మా కోసం రెడీ చేశారు. అందులోనూ మీరు చేశాక ఇంకెలా ఉంటుంది చెప్పండి, సూపర్గా ఉంటుందని మాకు ముందే తెలుసు. ఇంకా ఏం మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ మల్బరీ ఫలుదా జ్యూస్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తా. వావ్, ఎంత చక్కగా ఉందో తెలుసా. నేనైతే ఇంత మంచి టేస్ట్ని ఇప్పటివరకు టేస్ట్ చేయలేదండి. మెయిన్గా ఈ ఏదైతే మనం ఫ్రూట్ యూజ్ చేసామో మల్బరీ ఫ్రూట్ అనేది చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఆ కలర్ మనకి నేరేడు పండు కలర్ ఉన్నప్పటికీ ఆ టేస్ట్ మాత్రం చాలా స్వీట్గా ఉంది. అందులో మనం పైన సోంపు వేసుకున్నాము, ఈ ఫలుదా కూడా మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఎక్సలెంట్ ఫ్లేవర్ అండి. నిజంగా మీరు కనుక ఒక్కసారి ఈ టేస్ట్ని ఒక్కసారి ఇంట్లో ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా ఈ ఫ్రూట్ ఎక్కడున్నా మరి వెతికి మరీ తెచ్చుకొని ఇంట్లో వెంటనే ట్రై చేస్తూ ఉంటారండి, అంత టేస్టీగా ఉంది. ఈ ఫ్లేవర్ని అయితే మీరు అస్సలు మిస్ కావద్దు, ఎంజాయ్ చేయండి. సో మరి ఈ ఫ్లేవర్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు కదా, మరి దీని ప్రాసెస్ని మీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. ఏమీ లేదండి, జస్ట్ మల్బరీ ఫ్రూట్ని ఒక హాఫ్ బౌల్ కప్లో వేసుకొని, ఆ కప్ బౌల్ని మిక్సీలో వేసుకొని అందులో 1 కప్పు పాలు, అలానే కొంచెం సోంపు పౌడర్, అలానే కావాల్సినంత పంచదార వేసేసి మిక్సీ చేసుకొని గ్లాస్లో వేసుకున్నాక గ్లాస్లో ఫలుదా కూడా వేసేసుకొని దానిపైన మనం తయారు చేసుకునే ఈ జ్యూస్ని వేసేసి సర్వ్ చేయడమేనండి. ఫైనల్గా గార్నిష్ మన ఇష్టం అనమాట. సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా రెడీ అయిందో. మరి ఇంట్లో మీరు కూడా వెంటనే ట్రై చూస్తారు కదా. కాదండి, ఇప్పుడు తాగమని చెప్పి టేస్ట్ ఇది ఎక్కడ మొత్తం తాగేస్తూ కమ్సకం ఇక్కడ పక్కన షెఫ్ గారు ఉన్నారు, దీన్ని టేస్ట్ చేయమని చెప్తారేమని చెప్పి నేను ఎదురు చూస్తుంటే తెలుస్తూ ఉంటాయి కదా. మేమైతే కొత్తగా చేస్తున్నాము, అందులోనూ ఈ ఫ్రూట్ అనేసరికి ఇంకొంచెం యాంగ్జైటీ ఎక్కువైపోయింది నాలో, అందుకే ఇంకా మీరు చేస్తారని కూడా అనుకుంటే నేనే తాగేసాను. ఇది నాకు ఇష్టమైన జ్యూస్ అండి, నేను టేస్ట్ కమ్సకం షెఫ్ గారు మీరు దీన్ని టేస్ట్ చేయండి అని చెప్తారేమని చెప్తే టైం ఉందండి, ఇప్పుడైనా చేయొచ్చు. మీ గ్లాస్ నేను అడిగిన తర్వాత మీ గ్లాస్ నేను టచ్ చేయలేదు, నా గ్లాస్ మాత్రం నేను తాగా. రైట్, నేను కూడా దీని రుచి ఎలా ఉందో చూసి ఇప్పుడు చెప్తానండి. ఓకే కదా, అందుకే అంటారు అది ఎందుకు రెస్టారెంట్కి వెళ్ళి ఆ జ్యూస్లు మనకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేసుకుని మరి తింటాము అంటే ఇదనమాట స్పెషల్. ఎంత టేస్టీగా ఉంది తెలుసా, మన ఇంట్లో ఏ కలిపినా ఇలా రాదనమాట. ఆయన చెప్పిన ఇంగ్రీడియంట్స్తోనే మరి ఈ మెయిన్ టేస్ట్ అనేది వస్తుంది. మీరు మా వివాహ భోజనంబు వింతైన వంటకంబు పేరులోనే ఒక అద్భుతమైన రుచులతో కూడుకున్న మా రెస్టారెంట్ పేరు. అవును, ఆ రెస్టారెంట్ తగ్గట్టు రెసిపీస్, అవును, దానికి తగ్గట్టు ఆస్వాదించే అతిథులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాం. ఎందుకంటే మేము వంటలు ఎంత బాగా చేసినా కూడా వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆస్వాదించితేనే మాకు
షెఫ్ గారు ఈ రోజు మీ వంటకాలు చాలా బాగున్నాయంటే నిజంగా ఆ రోజు మాకు కడుపు నిండిపోతుంది. మాకు ఇచ్చే బహుమానం ఏంటంటే వాళ్ళు బాగున్నాయి అన్నప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ రోజు కడుపు నిండిపోతుంది మాకు. నిజంగా చాలా ఈరోజు ఈ జ్యూస్ కూడా నిజంగా నేను కూడా ఒక్కొక్కసారి ప్రేక్షకుల కోసం నేను కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే ఎక్స్పెరిమెంట్లో అద్భుతంగా వస్తాయి. నిజంగా ఇది జ్యూస్ మాత్రం నిజంగా చాలా బాగా నచ్చింది. నేనైతే జ్యూస్తో ఎంజాయ్ చేస్తుంటాను. మరి మీరందరూ కూడా ఇంత మంచి జ్యూస్ను, ఇంత ప్రోటీన్స్ దొరికే జ్యూస్ను మిస్ కాకుండా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. డెఫినెట్గా చేస్తారు కూడా. ఇది చూసినాక డెఫినెట్గా చేయాల్సిందేనండి. ఎందుకంటే హెల్త్ పరంగా చాలా మంచిది, సమ్మర్లో అయితే ఇంకా మంచిది. మరి ఇంత ఈజీ ప్రాసెస్లో మీరు నేర్పించారు కాబట్టి మా ప్రేక్షకులు అసలు మిస్ చేసుకోరండి. సో చూసారు కదండి, ఈరోజు సమ్మర్ స్పెషల్లో భాగంగా చెఫ్ గారు తయారు చేసి చూపించిన ఈ 2 రెసిపీస్, 2 జ్యూసెస్ చాలా డిఫరెంట్గా, చాలా ఈజీగా కూడా అయిపోయాయి కదండి. మరి సమ్మర్లో ఎండలు మండిపోతున్నాయి కాబట్టి ఇలాంటి ఈజీ ప్రాసెస్ని మీరు కూడా నేర్చుకుని ఇంట్లో కనుక ఈ జ్యూసెస్ని ఎంజాయ్ చేయగలిగితే ఎండ నుంచి మ్యాక్సిమం తప్పించుకోవచ్చు, అలానే హెల్దీగా కూడా ఉండొచ్చు. మరి ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ మీకు ఏవైనా తెలిసినట్లయితే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలంటే ఈ నెంబర్కు కాల్ చేయండి. సర్ప్రైజింగ్ గిఫ్ట్లు మీ సొంతం చేసుకోండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. మరి ఇది వాటి మన రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరి సరికొత్త జ్యూసెస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.